తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. దేశంలో కూటమి గెలిస్తే ప్రతి మహిళకు ₹1,00,000 ఇస్తాము, ప్రతి నెల బ్యాంకు ఖాతాలో 8,500 రూపాయలు జమ చేస్తామని చెప్తున్నారు. జూన్ 4 తర్వాత దేశంలో కూటమి సర్కార్ ఏర్పడుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఆయన పవర్లోకి రాగానే 50% రిజర్వేషన్ సీలింగ్ రద్దు చేస్తాం, దేశమంతటా కులగణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మోడీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రులను చూసుకుంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన జైలు పంపిస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నారు, రాహుల్ గాంధీ ఒకవేళ పిఎం అయితే మాజీ పిఎం ని జైలుకి పంపించే అవకాశం ఉంది. ఇందాకేమో 3 ప్రశ్నలు వేసావు, ఈసారేమో 12 ప్రశ్నలు వేసావు మొత్తం ఒకే ప్రశ్నలో. ఏంటంటే ఫస్ట్ ఈ ₹1,00,000 బ్యాంక్ ఖాతాలో వేయటం, నెలకి 8,500 ఇవ్వటం అన్నావు కదా, ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ అత్యాచారం, సామూహిక అత్యాచారం. అందరూ చేస్తున్నారు కాబట్టి ఏమనేటట్లేదు. ఏమిటి అత్యాచారం అంటే ఎన్నికల్లో ఓటర్ని ప్రలోభ పెట్టడం అనేది నేరమా కాదా? నేరమే కదా. ఓటుకు నోటిస్తే అది నేరం. ఇచ్చినోడికి జైలే, తీసుకున్నోడికి జైలే. ఇప్పుడు మనకి మొన్న ఓటుకు నోటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయన రేవంత్ రెడ్డి గారు జైలుకు పోయి వచ్చిన మనిషే. అట్టగే అందులోనే ఇన్వాల్వ్ అయిన సండ్ర వెంకటవీరయ్య గారు, ఇంకెవరో ఒకళ్ళిద్దరు పేర్లు కూడా నాకు అంత కరెక్ట్గా తెలియదు, ఇన్వాల్వ్ అయినారా లేదా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఓటుకు నోటు కేసు పెట్టి జైల్లో కూడా వేశారు. అది కొంటెతనం అనమాట. ఎట్లా అంటే ఓటుకు నోటు అనేది అంత పెద్ద నేరమా? అసలు కొనని ఓటు ఒకటన్నా ఉందా? ఇవాళ సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి, ఓటుకు నోటు ఎవరు పంచట్లేదా? పంచుతున్నారు. అందుకోసం దీన్ని నేను సామూహిక అత్యాచారం అన్నా. ఇది ప్రలోభ పెట్టడమే కదా. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక రాష్ట్రంలో ఉన్న ఫెసిలిటీసు మరొక రాష్ట్రంలో ఉండవు. ఇక్కడ మీకు ఆరోగ్యశ్రీ ఉంది, మహారాష్ట్రలో ఉందా? లేకపోతే ఇక్కడ రైతు రుణమాఫీ ఉంది, పంజాబ్లో ఉందా? ఇట్లా ఏంటంటే ఇది ఒక దేశం, ఒకే పౌరసత్వం, సమానత్వం, ఈ మాటకి తూట్లు పడుతూ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావాలి అన్నటువంటి లాలసతోటి అడ్డగోలు ప్రామిస్ ఇచ్చి, పైగా ఇందులో ఉన్న మరొక దురాచారం ఏంటో తెలుసండి. ఓటర్కి నా డబ్బు పంచితేనేమో నేరం, అక్కడికక్కడే పట్టేస్తారు పోలీసులు వచ్చేసి. కానీ ఏం చెప్పాలి? నా డబ్బు ఇవ్వద్దు, నేను గెలిచాకండి ప్రభుత్వ డబ్బు 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ 3,000 ఇస్తా, 60 ఏళ్ళు దాటకపోతే 2,000 ఇస్తా. ఇది కాకుండా ఎట్టుంటాయి, దాటిన వాడికి 3,000, దాటకపోతే 2,000 అంటే ఇంచుమించు అందరికి ఇస్తా. ఇట్లా లేదా ఏంటంటే మద్యం బాటిళ్ళు నెలకి 2 బాటిల్స్ ఇస్తా, ఫుల్ బాటిల్స్. అంటే దీని చివరికి ఎట్లా కనపడి నీ సొంత డబ్బు ఏమో పంచొద్దు, దాచుకో. అది ఎవరికో మంచి కోసం చెప్పినట్టుంది, పొలిటీషియన్స్ కోసం చెప్పినట్టుంది. నాయన నీ డబ్బులు పాడు చేసుకోబోకు, డబ్బులు ఓట్ల కోసం పంచబోకు, నువ్వు జాగ్రత్త పెట్టుకొని ప్రజల డబ్బును చూడు ఖజానా, అది పంచుతానని ప్రామిస్ చేయి. ఏమి ఇందులో ఉన్న లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. నిజంగా వాడి డబ్బు వాడిది పంచితే నీదేం పోయింది? అంత డబ్బు అవసరం లేనివాడు ఎవడున్నాడు? ఒకళ్ళు వాడి డబ్బు వాడు పంచితే వాడేది వాళ్ళది ఇస్తాడు. ప్రభుత్వ డబ్బు పంచుతానంటే ఏంటి? ఈ పంచడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇందాక చెప్పే ఒకటి, భారతదేశంలో అసమానత అనేది ఒకటి వస్తుంది. రెండవది ఏంటంటే ఇవాళ ఇక్కడ పోటీ చేసే పార్టీల్లో పెద్ద పార్టీకి అవకాశం ఉంటుంది. ఏమని? మేము అధికారంలోకి వస్తే మీ ఇంటి పన్ను రద్దు చేస్తాం, మేము అధికారంలోకి వస్తే మీకు రుణమాఫీ చేస్తాం, మేము అధికారంలోకి వస్తే మీకు మద్యం బాటిల్స్ ఇస్తాం. ఇట్లా అధికారంలోకి వస్తే అని వాళ్ళు చెబితే అర్థం ఉంది. కానీ చిన్న పార్టీ చెప్పింది అనుకుందాం, లేదా ఇండిపెండెంట్ చెప్పాడు అనుకుందాం, అవకాశం ఉందా వాడికి? ఇండిపెండెంట్కి పోటీ చేసినోడు నేను ముఖ్యమంత్రి అయితే ఇంటి పన్ను రద్దు చేస్తా అంటే నవ్వుతారు. నువ్వు ఎట్ట అధికారంలోకి వస్తావు? అసలు నువ్వు పోటీ చేసే సీట్లు ఎన్ని? ఇక్కడ సిపిఐయో, సిపిఎంఓ, టీడీపీయో, ఈ పార్టీలు బీఎస్పీనో ఇలాంటి వాగ్దానాలు చేస్తే నమ్మరు. ఇలాంటి వాగ్దానం ఎవరు చేయాలి? చేస్తే కాంగ్రెస్ పార్టీ చేయాలి, లేదా టీఆర్ఎస్ పార్టీ చేయాలి, లేదా ఇంకా బీజేపీకి కూడా ఇంకా ప్రస్తుతం ఆ స్థాయి ఇచ్చినట్టు కనపడట్లే. అందువల్ల ఏమైంది? మీకు ప్రభుత్వ సొమ్ము పందారం చేస్తాను అని వాగ్దానం చేసే అవకాశం మీ పార్టీకి ఉంది, నా పార్టీకి లేదు అనేసరికి ఇద్దరి మధ్య సమానత్వం లోపించిందా లేదా? మీ చేతిలో ఒక కర్ర ఉంది, నా చేతిలో లేదు.
మరి ఇద్దరు యుద్ధం అంటే ఎట్లా? అవునా కదా? అందువల్ల ఏమవుతుంది అంటే ఈ ఓటుకు ఈ ఫ్రీ తాయిలాలు పంచడం అనేది రెండు పార్టీల మధ్య కూడా అసమానతకు దారితీస్తున్నది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 14కు విరుద్ధం. ఎవరైనా కోర్టులో వేస్తే గెలుస్తాం కూడా. దీంతోపాటు ఇంకోటి ఏమవుతుందో తెలుసండి, ఈ స్కీములు పెట్టేటప్పుడు ఆయన అన్న పెడితేనేమో జగనన్న ముద్ద అంటాడు, చంద్రబాబు నాయుడు పెడితేనేమో చంద్రబాబు మూట అని పెడతాడు. ఈ మూటలేంటో ముద్దలేంటో వీళ్ళ సొంత సొమ్ములు తెచ్చిచ్చినట్టు. ఇది నిజంగా ఎట్లా జరగాలి? రాజ్యాంగం తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నా, ఇటువంటి ఆర్థికమైనటువంటి ప్రయోజనం కనుక వాగ్దానం చేయాలి అంటే రాష్ట్రపతి యొక్క లిఖిత ఆమోదం కావాలి, లిఖితమైన ఆమోదం కావాలి. మీరు అసెంబ్లీలో చర్చించకుండా ప్రభుత్వ బడ్జెట్ని వేదిక మీదనే డిక్లేర్ చేసి పంచకూడదు. మరి ఉన్నది ఆర్థిక బిల్లు ఎందుకు పెట్టేది? ఆర్థిక బిల్లులో ఇటువంటిది ఏదైనా కనుక ఆర్థిక విషయాలు కనుక మీరు పెట్టాలి అంటే దానికి కంపల్సరిగా గవర్నర్ గారి లిఖిత ఆమోదం కావాలి. అది లేకుండా ముఖ్యమంత్రి వాగ్దానాలు చేసేస్తున్నారు. అదే మీరు చట్టసభల్లో కనుక డిస్కస్ చేసి పెట్టారనుకోండి, పెడితే మీరు ఇట్లా మీ తాత పేరు, మీ బాబు పేరు, మీ పిల్లల పేర్లు పెట్టగలుగుతారా? స్కీములకి ఇందిరమ్మ ఇళ్ళు అని పెట్టగలుగుతారా? పెడితే అపోజిషన్ పార్టీలు ఒప్పుకుంటాయా? ఏదైనా ప్రభుత్వం ఇవ్వాలి, కానీ వాళ్ళు వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఇటువంటివి నాకు అర్థం కావట్లే. తర్వాత ప్రతిపక్షాలు కూడా వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే కదా. మీరు ప్రజల సంక్షేమం కోసం చేసే విషయాల మీద చర్చించే హక్కు వాళ్ళకి లేదా? ప్రభుత్వ ఖజానా నుంచి మీరు ఖర్చు పెట్టదలుచుకున్న డబ్బును గురించి వితరణ చేసే విషయంలో ప్రతిపక్షాలకు దాని గురించి ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళతో చర్చ కానీ అసలు అవసరం లేదా? ఎవరి డబ్బులు అవి? ప్రభుత్వ డబ్బు కాదు, అది ప్రజల డబ్బు అది. అందువల్ల ఏంటంటే అదే మీకు అక్కడ డిస్కషన్ చేసి పెట్టారనుకోండి, ప్రతిపక్షాలు ఏమైనా వద్దంటాయా? ఇప్పుడు కమ్యూనిస్టులు వద్దంటారా? మేము 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి 2000 ఇస్తామంటే వాళ్ళు ఏమంటారు? 2 కాదండి 4 ఇవ్వండి అంటారు. మరి వాళ్ళది మాత్రం ఏం పోయింది? వాళ్ళు కాదు ఇచ్చేది, ఇవ్వండి అంటారు ప్రజల మేలు కోసం. అట్లాగే ఏమవుతుందంటే మీరు దాన్ని ఒక చట్టంగా రూపొందించి ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఏమవుతున్నది మీకు? ఈ పెన్షన్స్ రావాలన్నా, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రావాలన్నా ఇదొక పైరవి. మా ఎమ్మెల్యేల చుట్టూ తిరగాలి. వాడికి అనుకూలం ఉన్నోడికి ఇస్తున్నాడు, లేనోడికి లేదు. ఆ విమర్శలు మనం రోజు చూస్తున్నాం. మీ దయాదర్శనాలు ఏంటి? అసలు మీ డబ్బులు ఇచ్చేది మీరు? అదే మీరు కనుక దీనిని అసెంబ్లీలో చట్టంగా పాస్ చేసి ఇచ్చారనుకోండి, ఇదిగో బిలో ఈ లైన్, పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, అతి తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళ ప్రియారిటీ ద్వారా మనం ఇల్లు ఇస్తాము అని ఒక చట్టం ఉంది అనుకుందాం. మీరు ఆ ప్రియారిటీని కనుక అతిక్రమిస్తే నేను అవసరమైతే కోర్టుకు పోయి స్టే చేస్తా, అది నా హక్కు అయిపోతుంది. అది నేను ఒక చట్టం ద్వారా, ఒక న్యాయస్థానం ద్వారా నేను దాన్ని పొందగలుగుతా. అట్లాగే మీ తర్వాత ప్రభుత్వం వస్తే మనం రోజు చూస్తున్నవేవి, ఒక ప్రభుత్వం పెట్టిన స్కీములు రెండో ప్రభుత్వం రాగానే స్మాష్ తీసి పారేసి మళ్ళీ కొత్త రకం స్కీములు పెడుతుంది. అదే మీరు ఒక చట్టం ద్వారా ఇట్లాంటి కనుక స్కీములు పెట్టారనుకుందాం, ప్రజా సంక్షేమం కోసం పథకాలు పెడితే కొత్త ప్రభుత్వం వచ్చి తీసేయగలుగుతుందా? తీసేయాలంటే అసెంబ్లీలో మళ్ళీ చట్టం కావాలి. అందువల్ల దీన్ని చట్టం రూపంగా చేసినట్టయితే ప్రజలు దీన్ని హక్కుగా పొందగలుగుతారు. అట్లా కాకుండా మీరు ఎన్నికల వేదికల మీద మీరు ఇచ్చే తాయిలాలుగా ప్రకటిస్తే ప్రజలను బిచ్చగళ్ళగా మీ చుట్టూ మీకు కావాల్సిన వాళ్ళకి ఇస్తారు, లేని వాళ్ళకి లేదు. అందువల్ల ఈ రకమైన తాయిలాలు ఎన్నికల వేదికల మీద ప్రకటించడం అనేది పూర్తిగా నేరమే. అందువల్ల వాళ్ళు ప్రామిస్ చేసిందే ఇల్లీగల్ అనేదేమో నా అభిప్రాయం. మరి చేశారు, ఇస్తారా లేదా అంటే ఇస్తారు, వాళ్ళది ఏం పోయింది ఆయన కాడికి ఇస్తూనే ఉంటారు. అన్ని పార్టీలు చేస్తూనే ఉన్నాయి. చేసిన తర్వాత దీన్ని ఇవ్వటం కోసం ఏంటంటే విపరీతమైన పన్నుల భారం మోపుతున్నారు కట్టేవాళ్ళ మీద, అన్యాయమైన ట్యాక్సులు కూడా ఇస్తున్నారు. ప్రతిపక్షాలు లేకుండా ప్రతిపక్ష నాయకులను కూడా కొనేసుకొని అడ్డగోలకు విపరీతమైన పన్నులు వేసే చట్టాలు వాళ్ళ అసెంబ్లీలో తయారవుతున్నాయి. ఇది ప్రజలకి ప్రాణాంతకం నేను చెప్తున్నాను.